దేవుడు సృష్టించిన మొదటి మనుషులు ఆదాము మరియు అవ్వ. వారు భూమిపై కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలానికి వారికి 2 కుమారులు జన్మించారు. మొదటి కుమారుని పేరు కయ్యీను. రెండవ కుమారుని పేరు హేబేలు. కయ్యీను భూమిని దున్నుతూ రైతుగా మారాడు. హేబేలు గొర్రెలను కాపాడుతూ మంచి కాపరిగా జీవించాడు. ఒకరోజు ఇద్దరూ దేవునికి నైవేద్యాలు అర్పించాలని నిర్ణయించుకుంటారు. కయ్యీను తన పంటలో కొంత భాగాన్ని దేవునికి అర్పించాడు. హేబేలు తన ఉత్తమమైన గొర్రెను దేవునికి అర్పించాడు. దేవుడు హేబేలు నైవేద్యాన్ని సంతోషంగా అంగీకరించాడు. కానీ కయ్యేను నైవేద్యాన్ని అంగీకరించలేదు. దాంతో కయ్యేను హృదయంలో కోపం మరియు అసూయ పెరిగింది. ఆ అసూయ కయ్యేను మనసును చీకటితో నింపింది. ఒకరోజు కయ్యేను తన సహోదరుడిని పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ కోపంతో కయ్యేను తన సహోదరుడిపై దాడి చేశాడు. దేవుడు కయ్యేనును పిలిచి, "నీ సహోదరుడు ఎక్కడా?" అని అడిగాడు. కయ్యేను భయంతో తన చేసిన పనిని దాచడానికి ప్రయత్నించాడు. దేవుడు అతనిని శపించి అతను భూమిపై సంచరిస్తూ జీవించాలని చెప్పాడు. అతని జీవితం ఇక ఎప్పటికీ మారిపోయింది. భయంతో ఒంటరిగా కయ్యేను అక్కడి నుండి పారిపోయాడు. పాపం అసూయతో ప్రారంభమై నాశనంతో ముగుస్తుంది. కానీ దేవుడు న్యాయవంతుడు.